వెల్కమ్ టు న్యూస్ అడ్డా. సామాన్యులకు చికెన్ ధరల షాక్. ఇంత రేటా? ఇప్పటికే కోడిగుడ్లు ఆల్ టైమ్ రికార్డ్ ధరలకు చేరుకోగా ప్రస్తుతం చికెన్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంత పరిస్థితికి చికెన్ ధరలు చేరుకున్నాయి. మొన్న కార్తీక మాసం వరకు పెద్దగా ధరలు లేని చికెన్ ఒక్కసారిగా కార్తీక మాసం తర్వాత రేటు పెంచేసింది. చలికాలం కావడంతో ఉత్పత్తి తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కిలో చికెన్ ఏకంగా 290 రూపాయలకు చేరుకుంది. కోడిగుడ్లతో పాటు కోడి మాంసం ధరలు కూడా ఆకాశాన్ని తాకుతూ ఉండడం సామాన్యులకు షాక్ ఇస్తోంది. ముఖ్యంగా చికెన్ ప్రియులకు ఈ ధరలు షాకింగ్ అని చెప్పాలి. ప్రస్తుతం శీతాకాలంతో పాటు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఇతర ప్రాంతాలకు చికెన్ ఎగుమతులు గణనీయంగా పెరగడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కోడి దాణా ధరలు పెరగడం, చిన్న మధ్యతరగతి పౌల్ట్రీ ఫామ్లు నిర్వహించేవారు గిట్టుబాటు కాక పౌల్ట్రీ ఫామ్లను మూసివేయడం వంటి అనేక కారణాలతో చికెన్ ఉత్పత్తి తగ్గింది. చలికాలం కావడంతో కూడా పెద్దగా చికెన్ ఉత్పత్తి కావడం లేదు. దీంతో ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని తాకాయి. గత నెల రోజుల కింద 190 నుండి 200 రూపాయలు కిలో చికెన్ ధర ఉంటే ప్రస్తుతం ఆ ధర 290 రూపాయలకు చేరింది. ఒక్క నెల రోజుల వ్యవధిలో 100 రూపాయలకు పైగా ధర పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక న్యూ ఇయర్ కి కేజీ చికెన్ ధర 300 నుంచి 330 రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఏది ఏమైనా పండగ పూట చికెన్ ముక్క తినాలన్నా కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కోడిగుడ్లు ఒక్కొక్కటి 8 రూపాయల ధర పలుకుతుంది. గుడ్ల ధరలు, చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్న వేళ ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అంటున్నారు సామాన్య ప్రజలు.